అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పేదల తిరుపతిగా పేరుగాంచినటువంటి శ్రీ కురుమూర్తి రాయుడి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ ఆలయంలో కురుమూర్తి స్వామి దర్శనం అనంతరం ఇక్కడికి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా గుట్ట దిగువన ఉండేటటువంటి కాల్చిన మాంసం దుకాణాల దగ్గరికి వస్తుంటారు. ఇక్కడ ఈ జాతరలో ప్రత్యేకించి కాల్చిన మాంసానికి చాలా ప్రత్యేకత కలిగింది. ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులంతా కూడా మొదట స్వామివారి దర్శనం, ఆ తదనంతరం ఇక్కడికి వస్తుంటారు. ఎక్కడా కూడా లేనంతట రుచిగా ఇక్కడ కాల్చిన మాంసం అంతా కూడా ఎంతో రుచికరంగా ఉంటుందనేది ఇక్కడికి వచ్చేటటువంటి వారంతా కూడా నమ్ముతుంటారు. అందులో భాగంగానే నిత్యం కూడా ఇక్కడ వేల సంఖ్యలో భక్తులు కాల్చిన మాంసం తినేందుకు వస్తుంటారు. సో ప్రస్తుతం కూడా మనం కురుమూర్తి రాయుడి సన్నిధికి బయట ప్రాంతంలో ఉన్నటువంటి కాల్చిన మాంసపు దుకాణాల సముదాయం వద్ద ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు, నిత్యం ఏదైతే ఈ జాతర ఉత్సవాలు కొనసాగినన్ని రోజులు కూడా ఇక్కడ పూర్తిగా జాతరకు వచ్చేటటువంటి భక్తులంతా కూడా ఇక్కడికి వస్తుంటారు. వచ్చిన తర్వాత తమకు కావాల్సిన మాంసాన్ని, కాల్చిన మాంసాన్ని ఇక్కడికి వచ్చి ప్రత్యేకించి చేయించుకొని తింటూ వెళ్తుంటారు పరిస్థితి. ఇక్కడ పూర్తిగా చూస్తున్నాం విజువల్స్లో కూడా దాదాపుగా కొన్ని పదుల సంఖ్యలో కూడా కాల్చిన మాంసం దుకాణాల సముదాయం అంతా కూడా వెలిసినటువంటి పరిస్థితి. కాల్చిన మటన్ కావచ్చు, కాల్చిన కీమా కావచ్చు, అదేవిధంగా కాల్చిన చికెన్, వీటన్నిటిని కూడా విక్రయిస్తుంటారు. ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులంతా కూడా కొంతమంది ఫ్యామిలీస్తో వస్తుంటారు, మరి కొంతమంది స్నేహితులతో వస్తుంటారు. వచ్చేవారంతా కూడా ఖచ్చితంగా దర్శనం తర్వాత గుట్ట దిగిన తర్వాత ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత వారంతా కూడా కొంత ఈ అట్మాస్ఫియర్ అంతా కూడా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే జాతర అనేది అంటేనే పూర్తిగా కొంత ఫ్యామిలీతో కావచ్చు, ఫ్రెండ్స్తో రావాలి, కాసేపు సరదాగా గడిపి వెళ్ళాలనేటటువంటి ఉద్దేశంతో వస్తుంటారు. కాబట్టి ఈ కురుమూర్తి జాతరలో ఎక్కడా లేనంత రుచికరమైనటువంటి మాంసం, కాల్చిన మాంసం ఉంటుందనేటటువంటి ప్రత్యేకత ఉన్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు కావచ్చు, జాతరకు వచ్చేటటువంటి ప్రజలంతా కూడా ఇక్కడికి వస్తుంటారు. ఇప్పుడు పూర్తిగా చూస్తున్నాం విజువల్స్లో కూడా బొగ్గులపైనే ఇక్కడ మాంసాన్ని అంతా కూడా కాలుస్తుంటారు. సో బొగ్గులపైన కాల్చినటువంటి మాంసం ఎంతో రుచికరంగా ఉంటుంది. సో దాన్ని తినేందుకు ఇక్కడికి వచ్చే వారంతా కూడా వస్తుంటారు, చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఏదైతే తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కురుమూర్తి రాయుడి బ్రహ్మోత్సవాలని చూసేందుకు భక్తులు వస్తుంటారు. వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో వచ్చేటటువంటి భక్తులు స్వామివారి దర్శనం అనంతరం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కాల్చిన మాంసాన్ని రుచి చూడకుండా అయితే వెళ్ళరు. కాల్చిన మాంసంలోని రకరకాలు అయితే ఈ కాల్చిన మాంసం యొక్క ప్రత్యేకత ఏంటి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. కొంతమంది కాల్చిన మాంసం విక్రయదారులు ఉన్నారు. ఏం పేరండి మీ పేరు? మా పేరు రఘురామ్ సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ కాల్చిన మటన్? నేను ఏమంటే 24 సంవత్సరాలు అవుతుంది. మా నాన్న వాళ్ళు వేశారు, మా తాత వాళ్ళు కూడా వేశారు ఇక్కడ షాపు. జాతరలో ప్రత్యేకత మటన్ ఉంది. కాల్చిన మటన్ ఎందుకంటే ఇక్కడ ఉన్న యాటలు కానీ అంటే మాంసం కానీ లేతగా ఉంటుంది, ముదురు యాటలు ఇలా మాంసం లేతగా ఉంటుంది. మసాలాలు ప్రత్యేకత ఇక్కడ. మసాలాలు అంటే మామూలు కాదు, ఒక 15 రకాలు 12 రకాలు కలిపి మొత్తం మసాలా తయారు చేస్తున్నాము. మసాలాలు కూడా నీకు 2 నెలల ముందు తయారు అవుతుంటుంది. అంటే మసాలాలు అంటే కారం, మేము మటన్కి వాడే కారము ఒక 2 నెలల ముందు మొత్తం దాన్ని తయారు చేస్తాం అన్నమాట. దాని నుంచి కోరికి మటన్ ఎక్కువ రుచిగా వస్తాం అన్నమాట. మటన్ లేత పొట్టేళ్ళకి ఈ మాంసం అనేది మంచి పని చేస్తుంది. మసాలా సిటీకే చేస్తాం మొత్తం. ఒకేసారి మొత్తం మసాలాలు కలుపుకుంటాము. 2 నెలల ముందే దాన్ని మొత్తం చేసుకుంటాము. ఇక్కడ ఏమంటే భక్తులు మన తెలంగాణ కాకుండా కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ ప్రతి ఒక్క భక్తుడు ఆనవాయితీగా వస్తుంటాడు కనుక ఆయన దర్శనం చేసుకున్న తర్వాత మా మటన్ తిని రుచికరం చూసి పోతాం. ఏం రేటు ఉన్నాయి మటన్? కాల్చిన మటన్ అయితే ఏం రేటు, కాల్చిన చికెన్ అయితే ఏం రేటు, కీమా కూడా కాలుస్తున్నట్టుగా తెలుస్తుంది, అదేం రేటు? మటన్ అయితే 700 రూపాయలు ఉంది, కీమా అయితే 1000 రూపాయలు ఉంది, చికెన్ అయితే 360 రూపాయలు కేజీ ఉంది. రివ్యూస్ ఎట్లుంటే చేస్తుంటారు? ఇక్కడికి వచ్చే భక్తులంతా కూడా ఇక్కడ తింటుంటారు కదా, తిన్న తర్వాత రివ్యూ ఏం చెప్తుంటారు? తిన్న తర్వాత మంచిగా ఉంది అనుకో మళ్ళీ తింటారు మటన్. ఎందుకంటే ఒకసారి సిట్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ తింటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రత్యేకత అది, ఈ ప్లేస్లో ఉన్న ప్రత్యేకత కూడా ఉంది. వాస్తవం చెప్పాలి, కురుమూర్తి రాయుడి జాతరలో ఈ ప్రత్యేకత ఎక్కడ లేదు. ఇంతమంది జాతర అనేది సానుకూలంగా జాతర ఇది పూర్తిగా ప్రజలకి. మటన్ మంచిగా ఉంటుంది, వాతావరణం బాగుంటుంది, మటన్ బాగుంటుంది, ప్రజలకు రానిపోని అన్నీ బాగున్నాయి. రోజుకు 34 కిలో మటన్ దాకా అమ్ముతాం ఒక షాప్కి. ఎక్కువనే అమ్ముతాం, తక్కువ అమ్మాం. మంచిగా నడుస్తుంది. చికెన్ కూడా ఒక 30 కిలోలు పోతుంది మినిమం. మామూలు సమయాల్లో ఎట్లా ఉంటుంది ఇక్కడ? ఏమన్నా ఇది అందుబాటులో ఉంటుందా కాల్చిన మటన్? మామూలు సమయంలో ఇక్కడ మటన్ అమ్మేది ఏమీ లేదు.
ఒక ఓన్లీ జాతర అప్పుడు ఒకటే బ్రహ్మోత్సవాలు ఒక నెల రోజు జాతర, నెల రోజు మొత్తం ఉంటుంది. ఒక 5 రోజులకి ఎక్కువ ఉంటుంది, నెల రోజు 35 రోజుల దాకా నడుస్తుంది. ఇక్కడ దుకాణాలు మొత్తం 55 నుంచి 60 మధ్యలో ఉన్నాయి దుకాణాలు. నెల రోజుల పాటు మొత్తం నడుస్తుంది. మొత్తానికి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కూడా పూర్తిగా లేత మాంసం ఉంటుంది. ఏదైతే కస్టమర్లు ఇక్కడికి వచ్చిన తర్వాత మటన్ కావచ్చు లేకపోతే చికెన్ కావచ్చు, వాటన్నిటిని కూడా తాజాగా ఇక్కడే కాల్పించుకుంటారు. దాదాపుగా 15 రకాల మసాలాలను 2 నెలల క్రితమే తీసుకురావచ్చి పూర్తిగా మటన్కు కావచ్చు చికెన్కు పూర్తిగా అంటించి ఇస్తుంటాం. కాబట్టి ఇక్కడికి వచ్చేటటువంటి వారంతా కూడా ఖచ్చితంగా కాల్చిన మటన్ని రుచి చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సో అందులో భాగంగానే ఇక్కడ దాదాపుగా 50 నుంచి 60 దుకాణాలు కూడా వెలిసాయి అంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి. మేము ప్రతి సంవత్సరం వస్తాం. ఇక్కడ మాకు బాగా అనిపిస్తుంది. ఇక్కడ కాల్చిన మటన్ సూపర్ బాగుంటుంది. అందుకే మేము ప్రతి సంవత్సరం వస్తాం. ఇక్కడ ప్రతి సంవత్సరం 1 నుంచి 2 సార్లు వస్తాం. మేము ఇక్కడ ఫ్యామిలీతో వస్తాము, బ్యాచులర్ ఒకసారి ఫ్యామిలీతో వస్తాం, ఒకసారి బ్యాచులర్తో. బాగా అనిపిస్తుంది మాకు ఇక్కడ. ఎట్లుంటుంది కాల్చిన మాంసం? అంతా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది ఇక్కడ. అందుకే కదా అక్కడ నుంచి మేము ఇక్కడ ఒక 150 కిలోమీటర్ నుంచి మీకు ఇక్కడ వచ్చి మేము తింటాం. అందుకే బాగా అనిపిస్తుంది ఇక్కడ. జాతర కూడా బాగా అనిపిస్తుంది ఇక్కడ. ఎవ్రీ ఇయర్ వస్తాం మేము. ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ వస్తాం మేము. ఒకసారి ఫ్యామిలీతో వస్తాం, ఒకసారి బ్యాచులర్ వస్తాం. ఇప్పుడు ఎట్లా వచ్చారు? ఫ్యామిలీ? ఇప్పుడు బ్యాచులర్ వచ్చాము. లాస్ట్ టైం ఫ్యామిలీతో వచ్చినాము, ఇప్పుడు ఫ్రెండ్స్తో వచ్చేసినాము. బాగా అనిపిస్తుంది. ఎంత తీసుకుంటారు మటన్? ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 700 రూపీస్ ఉంటుంది విత్ మిక్సింగ్. కట్ చేసి వాళ్ళు కాల్చి ఇచ్చేస్తారు. బాగుంటుంది ఇక్కడ. లేత మాంసం ఇక్కడ ఒక 6-7 కేజీస్ యాటర్లంగా వస్తారు. బాగా అనిపిస్తుంది ఇక్కడ. ఎంత తీసుకుంటారు మీరు? మేము ఇప్పుడు 7 కేజీస్ తీసుకున్నాం. ఇప్పుడు 9 మెంబర్స్ వచ్చాము. మీరు ఎక్కడ? సేమ్ హైదరాబాద్. ఎట్లా ఉంది టేస్ట్? ఎట్లా ఉంది టేస్ట్? అయితే ఇంకా చేయలేదు, నేను ఫస్ట్ టైం వచ్చిన. అన్న వాళ్ళు ఇప్పుడు వస్తూ ఉంటారు సంవత్సరము. బాగుంటుంది అని తెలిపి నన్ను తీసుకొచ్చారు. ఇది ఫస్ట్ టైం నేను రావడం. అంటే స్పెషల్గా ఈ మటన్ రుచి చూద్దామని వచ్చారా? రుచి చూద్దామనే వచ్చాము. అంటే ఇక్కడ జాతర బాగుంటుంది ప్రతి సంవత్సరం. మా బాబాయ్ 12 సంవత్సరాల నుంచి వస్తాడు ప్రతి సంవత్సరం. ఇక అట్లా బాగుంటుంది అంటే నన్ను పట్టుకొచ్చారు ఇక్కడికి. అట్లా సో చూస్తున్నాం ఇక్కడికి వచ్చేటటువంటి జాతరకు వచ్చేటటువంటి వారంతా కూడా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మాంసాన్ని రుచి చూడకుండా వెళ్ళాము. మాంసము ఎందుకంటే కాల్చిన మాంసం అంతా కూడా ఎంతో రుచికరంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దైవ దర్శనం అనంతరం ఇక్కడికి వస్తామంటున్నాం. ఎక్కడి నుంచి వచ్చారన్న? మేము కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ వెల్దండ మండల్, అక్కడికి వెళ్ళొచ్చాం. రాఘవేందర్ గౌడ్ నా పేరు. అంటే ఎట్లా ఉంటుంది ఇక్కడ మటన్? కాల్చిన మటన్ ప్రత్యేకత అంటారు. మేము ఫస్ట్ టైం రావడం. కాకపోతే ఇక్కడ అన్ని చిన్నగా ఉన్నాయి. ఒక మినిమం ఒక 10 కేజీస్ అనేది కూడా లేకుండా తినలేదు. ఇప్పుడు వచ్చాము, చూస్తున్నాము, అందుకే తిరుగుతున్నాము. అన్ని చిన్నగానే ఉన్నాయి. అందుకోసం కొంచెం డిసప్పాయింట్లో ఉన్నాము. జబర్దస్త్ ఉంది, సూపర్ వండర్ఫుల్. ఫస్ట్ టైం చాలా మంచి. ఇగో చేపిస్తున్నాం ఇప్పుడే. 4 కిలోలు. 10 మెంబర్స్ వచ్చినాం. లే అసలు అంటే చెప్పాం తిన్నాము. ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చిన తర్వాత ఇట్లా ఉంటుంది అది అనేసి చాలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది. మటన్ టేస్ట్ బాగుంది. ఇంకా కొద్దిగా మసాలా ఎక్కేస్తే బాగుంటుంది. అయినా ఇక్కడ చాలా తిన్నట్ల టేస్ట్ అనిపిస్తుంది. చాలా ముక్కకి చికెన్ పీస్ మాత్రము కొద్దిగా పెద్ద సైజు కొడుతున్నారు. మటన్ మాత్రము చాలా అద్భుతంగా ఉంది. ప్రతి సంవత్సరం వస్తా? ఇప్పుడే వచ్చిన నేను ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటా ఖచ్చితంగా. బయట మటన్ కంటే ఆడ సింగిల్గా కూర్చుంటాము. ఇక్కడ వస్తే నలుగురు అక్కడ చూస్తూ 2 ముక్కలు ఎక్క తినడము కానీ, ఇంకా ఒకరిని చూసి ఒకరు టేస్ట్ ఎక్క చేయడం కానీ ఉంటుంది అన్నమాట. చూస్తున్నాం. సో మొత్తానికి ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులంతా కూడా జాతరకు వచ్చేటటువంటి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు కాబట్టి వారంతా కూడా స్వామివారి దర్శనం అనంతరం గుట్ట దిగగానే గుట్ట దిగువన ఉండేటటువంటి ఈ మాంసపు దుకాణాల సముదాయం ఏదైతే ఉందో ఇక్కడ ఖచ్చితంగా కూడా ఈ మాంసాన్ని రుచి చూడకుండా వెళ్ళరు. ఎందుకంటే పూర్తిగా కురుమూర్తి జాతర అంటేనే మొదటగా గుర్తుకొచ్చేది స్వామివారు, ఆ తర్వాత గుర్తుకొచ్చేదంతా కూడా కాల్చిన మాంసం. సో కాబట్టి ఇక్కడ ఈ జిల్లా నుంచి కావచ్చు, తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా జాతరకు వస్తుంటారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వస్తుంటారు. వచ్చిన వారంతా కూడా ఖచ్చితంగా తప్పనిసరిగా ఇక్కడ మాంసాన్ని రుచి చూసే వెళ్తారు అనేది ఇక్కడికి వచ్చేటటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పూర్తిగా తాజా మాంసం కావచ్చు, అంతేకాకుండా మసాలాలు ప్రత్యేకించి 15 రకాల మసాలాలు 2 నెలల క్రితమే ఈ మసాలాలన్నింటినీ కూడా కలిపి పెట్టడంతో పూర్తిగా బొగ్గులపైనే కస్టమర్ కళ్ళ ముందే ఈ మాంసాన్ని కాల్చిస్తుండడంతో రుచికరమైనటువంటి మాంసం ఉంటుండడంతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాల్చిన మాంసాన్ని రుచి చూడందే వెళ్ళమంటూ ఇక్కడికి వచ్చే భక్తులు చెప్తున్నారు.
కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, కురుమూర్తి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.